హలో, ఏమైంది నీ ఫోన్కి? నాట్ రీచబుల్, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సారీ, చార్జ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏమైంది? ఎందుకు నీ వాయిస్ డల్గా ఉంది? నాకు నా చెల్లెలికి చిన్న గొడవ. ఏమైంది? ఈరోజు తన బర్త్డే, విష్ చేద్దామని కాల్ చేశాను. హలో హలో సుమా. హలో హలో వెన్బా అక్క. హలో హలో వినిపిస్తుందా? ఏంటి, ఎంక్వైరీ చేయడానికి కాల్ చేసావా? లేదే, నీ బర్త్డేకి సర్ప్రైజ్ విష్ చేద్దామని సుమాకి కాల్ చేశాను. సర్ప్రైజ్ చేయడానికి నాకు కాల్ చేయాలి, ఎందుకు ఫ్రెండ్కి కాల్ చేసావు? హే స్టాప్ ఇట్, వాట్స్ రాంగ్ విత్ యూ? నాకు ఎవరు సర్ప్రైజ్ చేయకర్లే, సర్ప్రైజ్ కాల్ కూడా వద్దు. మది ఏడవకు, ఏదన్నా మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. నాకు ఎవరు వద్దు, నేను చచ్చిపోతాను. హే, ఇప్పుడు ఎందుకు నువ్వు చస్తాను అని అంటున్నావు? అమ్మ నాన్న లేరు, ఉన్నది ఒక్కతే చెల్లెలు, తను కూడా డ్రగ్స్ కి బానిసై. ఇలాగంతా మాట్లాడితే ఎవరి కోసం జీవించాలి? నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇంకోసారి చస్తానన్నావు అనుకో, నిన్ను నేనే చంపేస్తాను. ఎవరి కష్టాలంటావు? లైఫ్ లో అన్నిటినీ ఫేస్ చేయక తప్పదు. సారీ. ఏమన్నా తిన్నావా? నీకెవన్నా అయితే ముందు జ్యూస్ తాగు. స్టేషన్లో ఒక చిన్న పని ఉంది, ముగించుకొని వస్తాను. నైట్ డిన్నర్కి కలిసి మాట్లాడుకుందాం. చూడు, నీ చెల్లిని బాగు చేయడం పెద్ద సమస్య ఏమీ కాదు. గోవాకి నేను వస్తాను, తనకు నచ్చ చెప్పి ఇక్కడ తీసుకొచ్చేద్దాం. దిగులు పడద్దు, నీకు నేనున్నాను. ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు? నేనిప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, పూర్తిగా వినండి. మధ్యలో ఆవు అన్నారంటే మళ్ళీ చెప్పను. సరే. నేను ఏసీపీ ప్రభాకరన్ ఉన్నారు కదా, ఆయన్ని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. గుడ్ న్యూస్. నేను ఈరోజు 2 పెగ్గులు ఎక్కువ తాగడానికి కారణం దొరికింది.